హలో అండి. టుడే డిన్నర్ చపాతీ రాజ్మా కర్రీ అండి. చపాతీ పిండి మెత్తగా చపాతీలు మృదువుగా రావాలంటే పిండి పిసికేటప్పుడు కొంచెం పాలు, ఒక స్పూను పంచదార, ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసి కలపండి. కలిపేటప్పుడు ఆయిల్ ఎట్లాగో లాస్ట్లో వేస్తాం కదా, ఇట్లా కలిపేసి దీన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుంటే చాలా సాఫ్ట్గా వస్తుందండి. రాజ్మా కర్రీ కోసం ప్రిపేర్ చేసుకుందాం. రాజ్మాని నైట్ అంతా నానబెట్టి పగలు గ్రేవీ చేసుకోవాలంటే అలా 12 గంటలు నానాలండి. నేను నైట్ చేస్తున్నా కాబట్టి పగలు నానబెట్టేసాను. బాగా మెత్తగా నానిపోయినాయి. ఇవి కనీసం 10 విజిల్స్ అన్న వస్తాయి కానీ మెత్తగా ఉడికిద్దండి. ఉడికిందో లేదో కూడా చెక్ చేసుకోండి. ఈ రాజ్మా గింజలు మునిగే వరకు వాటర్ పోసి 10 విజిల్స్ వచ్చిన తర్వాత ఉల్లిపాయ, పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి, టమాటాలు ఒక 2, పచ్చిమిరపకాయలు ఒక 4 తీసుకోండి. ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకోండి. రాజ్మా ఉడికిపోయిన తర్వాత ఒక బాండీలో ఆయిల్ కొంచెం ఎక్కువ పట్టిద్దండి, గ్రేవీ లాగా వస్తుంది కదా, ఆయిల్ ఎగస్ట్రానే పడుతుంది. దాంట్లో మనం అన్ని కూరలు వేసినట్టుగానే పోపు పెట్టేసుకోండి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ఫ్రై అయిన తర్వాత టమాటాలు వేసి సాల్ట్ వేసుకోండి. కొంచెం టమాటా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయిన తర్వాత ఈ రాజ్మా గింజలుగా ఉంటే పిల్లలు తినట్లేదని మొత్తం గ్రేవీ లాగా మిక్సీ పట్టేశాను. ఈ గ్రేవీని ఈ ఫ్రై అయిన ఆనియన్స్లో వేసేసుకోండి. మిక్సీ జార్లో వాటర్ పోసి మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంతవరకు వాటర్ పోసేసుకోండి. మళ్ళీ ఉప్పు సరిపోయిందో చూసి ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకొని ఫ్రై అవించిన తర్వాత కొత్తిమీర, దించే ముందు కసూరి మేతి వేసుకోండి. దీంట్లో నిమ్మకాయ పిండుకొని ఉల్లిపాయ పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఈసారి ఇలా ట్రై చేయండి.